జీవితకాలంలో ఎటువంటి మచ్చ లేకుండా పనిచేసి రిటైర్డ్ అయ్యి ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు వాళ్ళు. మహిళలకు అభ్యంతరకరమైన కాల్స్, మెసేజ్లు చేస్తున్నారని, మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నామని చెబితే ఎలా ఉంటుంది? అసలే వృద్ధులు. పరువు పోతుందన్న భయంతో సైబర్ నేరగాళ్లు అడిగినంత ముట్టజెబుతున్నారు. పోలీసులు, మీడియా చేస్తున్న అవగాహనతో ఇటీవల కేసుల సంఖ్య తగ్గినా కోట్ల రూపాయల మేర సైబర్ నేరగాళ్లు కాజేస్తుండడం కలకలం సృష్టిస్తోంది. సైబర్ నేరగాళ్లు దొరికిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలట్లేదు. వివిధ రకాల నేరాలతో అమాయకుల నుంచి కోట్ల రూపాయలు కాజేస్తున్నారు. ప్రస్తుతం అధిక మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్ కేసుల్లో డబ్బులు పోతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రధానంగా డిజిటల్ అరెస్ట్ కేసుల్లో వృద్ధులు, విశ్రాంత ఉద్యోగులే టార్గెట్గా కోట్ల రూపాయలను నేరగాళ్లు కాజేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో ఓ రిటైర్డ్ జడ్జిని డిజిటల్ అరెస్ట్ పేరుతో 1,66,00,000 దోచుకున్నారు. ఘటనపై 73 ఏళ్ల విశ్రాంత న్యాయమూర్తి మల్కాజ్గిరి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 23వ తేదీన గుర్తు తెలియని నెంబర్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి తాను ఒక సీనియర్ సిబిఐ అధికారినని, తన పేరు దీపక్ కుమార్ అని పరిచయం చేసుకున్నాడు. మీ ఆధార్ కార్డుతో లింక్ అయిన 2 మొబైల్ నెంబర్లను ఉపయోగించి మహిళలకు అభ్యంతరకరమైన కాల్స్, మెసేజ్లు చేసేందుకు ఉపయోగిస్తున్నారని, ఈ వ్యవహారంపై బెంగళూరు ఇందిరానగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని భయపెట్టాడు. ఆ కాల్లో మాట్లాడుతుండగానే మరో సైబర్ నేరగాడు కాన్ఫరెన్స్లోకి వచ్చాడు. తాను సిఐ గౌరవ్ సారథి అని చెప్పాడు. మానవ అక్రమ రవాణా కేసులో రిటైర్డ్ జడ్జ్ నిందితుడిగా ఉన్నట్లు ఆ రెండో వ్యక్తి చెప్పాడు. ఈ మేరకు సుప్రీంకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు కూడా చెప్పాడు. అయితే ఈ విషయాన్ని స్నేహితులు, కుటుంబ సభ్యులు సహా ఎవ్వరికీ చెప్పొద్దని సైబర్ నేరగాళ్లు హెచ్చరించారు. మానవ అక్రమ రవాణా, మనీ లాండరింగ్, దొంగతనం కేసులు ఉన్నాయని బెదిరింపులకు దిగి బ్యాంక్ అకౌంట్ వివరాలనివ్వాలని డిమాండ్ చేశారు. వీడియో కాల్లో ఎటూ వెళ్లకుండా నిర్బంధించారు. అరెస్టు చేస్తారని భయపడిన ఆ రిటైర్డ్ జడ్జ్ పరువు, ప్రతిష్టకు భంగం కలుగుతుందని భయపడి ఫిబ్రవరి 25 నుంచి మార్చి 2 మధ్య వారికి 1,66,00,000 రూపాయలు బదిలీ చేశాడు. మరో కేసులో హైదరాబాద్కి చెందిన 81 ఏళ్ల వృద్ధుడికి వాట్సాప్ కాల్ వచ్చింది. మొదట కొరియర్ కంపెనీ ఉద్యోగిగా మాట్లాడారు. వృద్ధుడి పేరుతో డ్రగ్స్ ఉన్న పార్సల్ విదేశాలకు వెళ్తుందని చెప్పారు. తర్వాత తాము పోలీసులమని చెప్పి వీడియో కాల్లో విచారణ ప్రారంభించారు. బాధితుణ్ణి డిజిటల్ అరెస్ట్ చేశామని చెప్పి మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్డీలు బ్రేక్ చేయించి 7,12,00,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. మరో కేసులో నగరానికి చెందిన ఓ విశ్రాంత ఉద్యోగిని తాము కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులమని చెప్పి వీడియో కాల్లో నిర్బంధించారు. డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలని ఒత్తిడి చేసి 59 లక్షలు మోసం చేశారు. ఈ కేసులో కాకినాడకు చెందిన 2 తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో కేసులో బోయిన్పల్లికి చెందిన 73 ఏళ్ల వృద్ధుడికి మోసగాళ్లు కాల్ చేశారు. మీ ఆధార్తో తీసుకున్న సిమ్ కార్డ్ ద్వారా మహిళలకు అసభ్యకరమైన సందేశాలు వెళ్తున్నాయని తమకు ఫిర్యాదు వచ్చిందని చెప్పారు. తాము కర్ణాటక క్రైమ్ బ్రాంచ్ పోలీసులమని చెప్పి విచారణ ప్రారంభించారు. వీడియో కాల్లో నకిలీ ఎఫ్ఐఆర్, కేసు పత్రాలు చూపించారు. మీరు డిజిటల్ అరెస్ట్లో ఉన్నారని చెప్పి కేసు నుంచి బయటపడాలంటే సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని చెప్పారు. భయంతో బాధితుడు 33.4 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు. ఇలాంటి కాల్స్ వస్తుండటంతో సమాజంలో ఉన్న రెప్యుటేషన్ దెబ్బతింటుందని, పిల్లల ముందు తలదించుకోవాలనే భయంతో వృద్ధులు డబ్బులు పంపిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఎక్కువగా మీ ఫోన్ నంబర్ వాడుతున్నారు. ఈ ఎవరినో బ్లాక్మెయిల్ చేయడానికి మీ ఫోన్ నంబర్ వాడారు అండ్ మీ ఫోన్ నంబర్ వాడి వాళ్ళని హరాస్ చేశారు అన్న మార్గంలో వస్తూ ఉన్నారు. సో మేము యాజ్ యూజువల్ వాళ్ళు చెప్పినట్టు ఢిల్లీ పోలీస్, హర్యానా పోలీస్ అని చెప్తూ మీ ఫోన్ నంబర్ వచ్చింది,
ఒక అమ్మాయిని హరాస్ చేయడానికి మీ ఫోన్ నంబర్ వాడడం జరిగింది, సో మీరు అరెస్ట్లో ఉన్నారు అన్న విధంగా కూడా వస్తున్నాయని తెలుసుకుంటున్నాము. డిజిటల్ అరెస్ట్ పేరుతో చేస్తున్న సైబర్ నేరాల్లో డబ్బు పోగొట్టుకున్న వృద్ధులు తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉంటున్నారని పోలీసులు చెబుతున్నారు. తాను అరెస్ట్ అయినా పర్వాలేదని బంధువులకు పిల్లలకు చెబితే వారిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారని, అందుకే ఎవరికీ చెప్పలేదని పోలీసుల ముందు వాపోతున్నారు. ఇలా ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బాధితులు తమ జీవితకాలం సంపాదన మొత్తాన్ని నేరగాళ్లకు ముట్ట చెబుతున్నారని పోలీసులు చెబుతున్నారు. న్యాయ వ్యవస్థలో అసలు డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదని తెలిపారు. డిజిటల్ అరెస్ట్ అన్నది భయపడడానికి వాళ్ళు మేజర్ వచ్చి రెప్యుటేషన్. ఆ రెప్యుటేషన్ వాళ్ళదా వాళ్ళ పిల్లలదా అన్నది ఒక ఈ రెండిటి మధ్యనే భయపడుతున్నారు. మేజర్ వచ్చి రెప్యుటేషనే పెద్ద భయం. అంటే వాళ్ళు ఇట్లా జరిగింది ఆర్ వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ వాళ్ళు ఏదైనా ఫ్రాడ్లో ఇన్వాల్వ్ అయ్యారని కానీ ఆర్ ఏదైనా స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యారు కానీ తెలిస్తే బయట సమాజంలో ఏమవుతుంది, ఆర్ వాళ్ళ పిల్లలు అబ్రాడ్ ఉంటారు, ఆ ఫెడెక్స్లో డ్రగ్స్ దొరికాయని అట్లా ఏమన్నా ఉంటే వాళ్ళ ఫ్యూచర్ ఆర్ వాళ్ళ ఇదేమవుతుంది అన్న ఒక మేజర్ భయము, ఫ్రాడ్స్టర్స్ యూజ్ చేసే మేజర్ భయము వాళ్ళ పరువు, వాళ్ళ రెప్యుటేషన్. సైబర్ సెక్యూరిటీ బ్యూరో బ్యాంక్ అధికారులతో సమావేశమై ఒకేసారి లక్షల రూపాయలు బదిలీ చేయటం, ఫిక్స్డ్ డిపాజిట్లు క్లోజ్ చేయటం వంటి అనుమానాస్పద లావాదేవీలు జరిపితే తమకు సమాచారమివ్వాలని కోరారు. బాధితుల ఆందోళనలను గుర్తించి ఎందుకు డబ్బు బదిలీ చేస్తున్నారో ఆరా తీయాలని బ్యాంక్ అధికారులకు చెప్పినట్లు తెలిపారు. ఎవరైనా వీడియో కాల్ చేసి డిజిటల్ అరెస్ట్ అని చెబితే మోసమని గుర్తించాలని పోలీసులు చెబుతున్నారు.